నమస్తే, వెల్కమ్ టు ఫాతిమా వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మీ భాషలో ఏమంటారో మాకు తెలియదు, కానీ మేము తప్లెంట్లు అంటామండి. తప్లెంటు సొరకాయతో చేసేటివి, దాన్ని తప్లెంటు. ఇది సొరకాయ అండి. కొంతమంది సొరకాయ, మా వైపు అయితే సొరకాయ అని అంటారు. ఇది వచ్చేసి సొజ్జపిండి అంటే మొన్న నేను సజ్జలు నానబెట్టి చేశాను కదా, మొలకలు ఎత్తిచ్చి, అట్లాంటివే ఇది సొజ్జపిండి. దీంతో సొరకాయ వేసి తప్లెంట్లాగా చేస్తారండి. అది ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఇది సజ్జపిండి అండి. ముందే పిండి పట్టించి పెట్టేస్తాము. ఈ పిండి దీనికి తగినంత ఇంత వేసుకోవాలని ఏం లేదండి. దీంట్లో సగమే వేస్తాం మేము, సగమేమో కూర చేసుకుంటాము. ఇది సగము సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అంటే ఇది అందులో కలపాలండి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసి అల్లం గ్రైండ్ చేసుకోవాలి. ఏంటండి ఇవన్నీ ఇలా వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలు కదండి, అందుకు చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాం. ఇందులో కొంచెం చిన్న అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువ మేము కొంతమంది పెనం మీద అట్లా చేస్తారు. నేను ఒక పద్ధతిలో చేస్తాను, చూడండి. అందరు చేస్తారు, కొంచెం నేను కొద్దిగా వెరైటీగా చేస్తాను ఈరోజు. సార్ చూడండి. దాలలో ఒక నికాలి అది విరుగు అంకన్నా. ఇప్పుడు ఈ సొరకాయకి సగం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంతవరకు ఇది 2-3 రోజులు అయిందండి తీసుకొని, అందుకు కొంచెం తిన్నట్టుగా ఉంది. అయినా పర్వాలేదు, తీసుకో. ఇలా తురుముకోవాలి కొబ్బరిలాగా. ఈ చెక్కతోనే తురుముకోవాలండి, బాగుంటుంది టేస్ట్. కొంతమంది అది తీసేస్తారు, కానీ ఇట్లా తీసుకోకూడదు. దాంట్లో ఉండే విటమిన్స్ తగ్గిపోతాయండి అది తీసేస్తే. ఇంకా విషయానికి వస్తే, నా వీడియోలు చూసి మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమంది చూడండి, మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదండి మేము కూడా కొంచెం మాకు కూడా బాగుంటుంది. మేము పెట్టినందుకు మాకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు మా వీడియోలు చూస్తేనే మాకు మేము తీసినందుకు కొద్దిగా పర్వాలేదు, మా వీడియోలు కూడా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని మాకు హ్యాపీగా ఉంటుందండి. నిన్న మా ఆఫీసు వీడియో పెట్టాను కదా, నిన్న ఎవరు లేరని చెప్పి తీసి పెట్టాను. ఇంకొకటి కూడా ఉందండి, మా ఊర్లో ఒక దర్గా ఉంది, నిన్న వెళ్ళొచ్చాము, అక్కడ వీడియో తీసుకున్నా. కానీ అది కూడా పెడతాను మీకు తొందరలో. కొంచెం దాని చరిత్ర గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది ఏంటి అనేది మళ్ళీ మీకు దాని గురించి చెప్తాను. అందుకని కొంచెం మీరు కొత్తగా పెట్టాను కదా, కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి. కొంచెం
చాలా రోజుల నుంచి తీయాలి అనుకుంటున్నాము. ఏదో స్టార్ట్ చేసుకున్నాము. ఏదో మా ఊర్లో జరిగే వింతలు విశేషాలు, మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, టూర్లు అట్లా వెళ్ళినప్పుడు అక్కడివి అన్నీ. మాకు దగ్గరలో పీర్ల పండుగ వస్తుంది, పీర్ల పండుగ వచ్చింది, ఇంకా స్టార్ట్ అయింది, మొదలైంది. దాని గురించి కొన్ని వీడియోలు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని తీసి పెడతాను. కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా పిండి తీసుకొని ఇలా ఇంతని ఏం లేదండి, మన తురుముకి తగినంత పిండి తీసుకొని ఇదైతే సరిపోతుంది. దీనికైతే అది సరిపోతుందండి. లేకపోతే కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో మనం ఇందాక చూపించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లము, జీలకర్ర దాంట్లోనే అది వేసి ఇలా తురుము పెట్టుకోండి. ఇది మిక్సీ వేసుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నది ఇందులో కలిపేసేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ తగినంత ఉప్పు మనకు ఇలా కలుపుకుంటూ ఈ తురుము ఉంది కదండి, ఇది కూడా వేసుకోవాలి. ఈరోజు మాకు ఆఫీస్ లేదండి, సెకండ్ సాటర్డే, అందుకు సెలవు ఉంది. ఏదో ఒకటి ఇంట్లో ఉంటే ఆకలి ఎక్కువ అవుతుంటుంది, అందుకు ఏదో ఒకటి తినాలి కదా, అందుకు ఇది తయారు చేసుకుంటున్నాం. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, మేము తిన్నట్లు ఉంటుంది ఈరోజు అని చెప్పేసి వీడియో తీస్తున్నాము. ఇంకా ఉదయాన్నే లేచి బొరుగులు ఈసారి బొరుగులు ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తామండి. ఈరోజు కుదరలేదు, కొంచెం లేట్గా చేసుకున్నాం కాబట్టి, కొంచెం లేట్గా లేచి వంట చేసుకున్నాం కాబట్టి, నేను లేచేసరికి మా కోడలన్నీ తయారు చేసేసింది, అందుకని చెప్పి మీకు కుదరలేదండి. ఈసారి తప్పకుండా బొరుగులు ఉగ్గాని, ఆంధ్ర బిర్యానీ అంటారు దాన్ని, ఎలా చేయాలో చూపిస్తామండి. ఇందులో ఈ మిగిలిన కరివేపాకు, ఈ కొత్తిమీర కొంచెం సన్నగా కలుపుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కొద్దిగా చాలండి, ఎక్కువ తినాలి కొంతమంది ఇష్టపడతారు. ఈ పచ్చిశనగపప్పు, కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, అందుకని వేసుకుంటే బాగుంటుంది. వేసుకుంటే కొంచెం దాని ఫ్లేవర్ బాగుంటుందని వేసుకోవాలి అంతే. ఇలా కలుపుకోవాలి. తురుము కొంచెం ఎక్కువ అయిపోయినట్టుంది, పిండి కొంచెం తక్కువ అయింది, కానీ మళ్ళీ మనం కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పిండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక విధంగా చేసుకుంటున్నారండి. ఒకప్పుడు పల్లెటూళ్ళలో మేము మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు ఇట్లానే చేసేవాళ్ళు, కానీ వాళ్ళు పెనం పైన రొట్టెల్లాగా కాల్చుకునేవాళ్ళండి. నూనెలో అట్లా డీప్ ఫ్రై అట్లా చేసేవాళ్ళు కాదు. ఆ టేస్టే వేరు, కట్టెల పొయ్యిల మీద చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా కలుపుకొని కొంచెం కావాలంటే పిండి వేసుకోవాలి అని అంటే వేసుకోవచ్చు కొద్దిగా. నాకు తొందర అండి, ఏమనుకోవద్దు, తొందర ఎక్కువ కొంచెం మాటలలో కానీ ఏదైనా పనిలో కానీ అట్లా కొంచెం తొందర పడతాం అంటారు కదా, అట్లా తొందర కొంచెం ఎక్కువ. అందుకే మా ఆఫీస్లో ఏదైనా నేను కటామని మొహం మీదనే మాట్లాడేస్తాను, అందుకే అంటుంటారు, ఏది నువ్వు దాచిపెట్టుకోవు కడుపులో, కొంచెం చూసుకొని మాట్లాడు అని. అంటే అందరు మనలాగే ఉండరు కదా, అందరి ముందు అట్లా మాట్లాడితే ఏదో 10 రకాలుగా వెళ్ళిపోతాయి ఆ మాటలు బయటికి అని మా వాళ్ళు నాకు చెప్తుంటారు. సాల్ట్ పేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని, మళ్ళీ తక్కువ అయింది అనుకుంటే కొంచెం నాకు తక్కువ అయింది, అందుకు మళ్ళీ కొంచెం వేసుకోవాలి, కలుపుకోవాలి. దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. మేమైతే వేసుకోము, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఏమో ఈసారి వేసి చూద్దాం, నేను ఎప్పుడు వేయలేదు, ఈసారి మాత్రం వేస్తున్నాం. అంటే మేము ఉండేది మామూలుగా అందరూ వైశ్యాస్ అలాంటి వాళ్ళు, అదర్ క్యాస్ట్ అండి. మా ముస్లిం ఇల్లు ఒకటే ఉండేది, మేము ఎక్కువ శాతం ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటున్నాము. రెంటెడ్ హౌస్ అయినా కానీ మేము మా ముస్లిమ్స్ స్ట్రీట్లో మేమైతే ఇల్లు ఎప్పుడు ఉండలేదండి, ఆ బజార్లో ఎప్పుడు ఇక్కడే ఉండి మాకు. ఇలా ఫస్ట్ మీకు కనిపించాలంటే ఇలా చెయ్యాలి, ఇలాగా చిన్నవి బాగా లావుగా ఉండాలి. ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా, అలా ఆ టైప్లోని ఇట్లా కనిపించేసి
ఇలా చేసి ఇలా మనకు ఎన్ని దాంట్లో ఈ గిన్నెలో ఎన్ని సరిపోతే ఎన్ని పడతాయో అన్నీ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోలు తీసి పెడతాను. నాకు కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉందండి. నాకు తెలిసిన మటుకి నేను వీడియో ఎలా తీయాలి అనేది ఇంకా నేను సరిగా నేర్చుకోలేదు. నేర్చుకుంటున్నాను అంటే కొంచెం ఇప్పటికి ప్రస్తుతానికి అయితే కొంచెం పర్లేదు అనుకుంటున్నా. కానీ ఈ వీడియో నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయింది, అందుకని చెప్పేసి ఆ వీడియో అలా సెట్ చేసుకోవాల్సింది వస్తుందండి. అందుకు మళ్ళీ కొంచెం కొత్తది ఫోన్ కొనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఫోన్ కొనుక్కొని దాంట్లో తీస్తాను ఈసారి. కానీ నా ఫోన్లో క్లారిటీ బాగానే వస్తుంది కానీ అది ఎడిటింగ్ ప్రాబ్లం. అంటే అది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది కొంచెం ఇంకా కొద్దిగా నేర్చుకోవాల్సింది వస్తుంది. నేర్చుకొని చేస్తానండి. ఈరోజు ఈ వీడియో కొంచెం స్ట్రైట్గా కాకుండా నిలువు కాకుండా అడ్డంగా తీస్తున్నాను. నాకు అట్లా నిలువుగా తీసినా అడ్డంగా తీసినా ఒకేలాగా వస్తాయని అనుకున్నా ఇన్ని రోజులు. కానీ అలా కాదంటండి. ఏదైనా వీడియో పెట్టాలి అని అంటే అడ్డంగానే తీయాలి. అదే నిలువు మనం షార్ట్స్ ఏదన్నా అలాంటివి పెట్టుకోవాలి అని అనుకుంటే అట్లా నిలువుగా తీయాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఈసారి అన్నీ నిలువుగానే తీసాను. ఈసారి అడ్డంగా వీడియో అయితే అడ్డము, షార్ట్స్ అయితే నిలువు అలా తీస్తానండి. ఈరోజు ఒక చిన్న షార్ట్ పెట్టాను. అక్కడ మా అబ్బాయి వాళ్ళు మొన్న టూర్ వెళ్ళారండి. టూర్ వెళ్ళినప్పుడు అక్కడ పాణ్యం సైడు, పాణ్యం అవతలో యువతలో ఇంతకు ఉందంటండి. ఆ లొకేషన్ బాగుంది. ఇంకా కొన్ని వీడియోలు తీశారు, పెడతాను. ఫన్నీగా జోక్స్ అట్లా ఉన్నాయండి. అవి కూడా పెడతాను. అవి చూడండి. మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి రండి. బాగుందంట ప్లేస్ అది అని చెప్తున్నారు మా పిల్లలు. ఒకసారి మీరు చూసి రండి. మేమైతే ఎలాగో వెళ్ళలేము, మీరన్నా వెళ్ళి ఎంజాయ్ చేయండి చేసేవాళ్ళు. ఇలా తిప్పుకోవాలండి. ఇలా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తానికి చేరేలా ఇలా తిప్పేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని కాసేపు అలా వదిలేయండి.